హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి మేము ఎంత ముందు ఉన్న ఓల్డ్ హౌస్కి మేము వెళ్ళాం. అది చాలా పురాతనమైన గృహం అది. అయితే నేను మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఆ గృహానికి నేను వచ్చాను. అందులో 25 ఇయర్స్, ఇంచుమించు 26 ఇయర్స్ మేము ఉన్నాము. తర్వాత మేము ఇప్పుడు షిఫ్ట్ అయిపోయామండి. ఎందుకంటే మరి పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు, ఇల్లు కూడా సరిపోవటం లేదని ఇప్పుడు వెళ్ళి చూస్తాడు కల్లా అందులోని మరి చాలా అంటే వీధంతా కూడా చాలా కంజెస్టెడ్గా ఉందన్నమాట. అందరూ కూడా మరి చాలా బయటికి అంతా కూడా చాలా కంజెస్టెడ్గా ఉంది, ఇంకేం చెప్పలేము. మరి చూడడానికి చూస్తారు కదండి, ఇదంతా కూడా మరి చిన్నప్పుడు అక్కడే పిల్లలు అంతా అక్కడ దుకాణాలకు వెళ్ళి మరి కొనుక్కోవడాలు అవన్నీ కూడా మేము అక్కడ నుంచి చర్చికి వెళ్ళడాము. చాలా దగ్గర అనమాట. అక్కడ నుంచి ఆస్పా వీధి, ఏవిఎన్ కాలేజ్ అవుట్ గేట్ దగ్గర ఆ లైన్లో మేము ఉంటున్నాము. ఇదిగోండి ఆ బిల్డింగ్ అంతా కూడా. ఈ దుకాణాలు అయితే చిన్నప్పుడు వెళ్ళి పిల్లలు కొనుక్కుండేవారు. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని ఆ దుకాణంకి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు అనమాట. ఇదిగోండి వీళ్ళంతా కూడా చాలా చిన్న పిల్లలు ఆ టైంలోని. పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి పుట్టిన పిల్లల్ని వాళ్ళు పట్టుకొని వెళ్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. వీధి పేరేంటి అంతా కూడా నా వీధిలో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి చాలా సంతోషించారు అనమాట వీళ్ళని చూడగానే. నేనేంటంటే మరి వీడియో తీసుకోమన్నారు, నాకు తీసుకున్నాను. ఇదంతా కూడా వాళ్ళందరూ కూడా పలకరించారు. మీ వీడియోలన్నీ మేము చూస్తున్నామండి, మీరు ఎంత దూరం వెళ్ళిపోయినా మీ వీడియోల ద్వారాగా మేము అందరినీ కూడా చూస్తున్నామని చెప్పి వాళ్ళు అన్నారు. ఇదండి ఎంతో ఆనందం అనిపించింది. ఎక్కడికి వెళ్ళిపోయినా మనం ఎక్కడి నుంచి వచ్చామో అనేది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటే ఎంతో మనకి హ్యాపీగా ఉంటుంది. చూసారా ఈ దుకాణాలు అంటే కూడా చీటికి మాటికి దుకాణాలు అంటే వెళ్ళిపోయి ఇదిగోండి వీళ్ళందరూ పలకరిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు అట్లా వేసుకొని ఇక్కడ అంతా కూడా అమ్ముతున్నారు అన్నమాట. మమ్మల్ని తినమంటున్నారు, మేము అక్కడికి వచ్చి పలకరించామని తినమంటున్నాం. కానీ అప్పుడే మరి మా బావగారి ఇంట్లో భోజనాలు అయ్యాయి, అది తినేసి అలాగా బయటికి మేము వచ్చామన్నమాట. ఇదిగోండి ఈ బిల్డింగ్ చూసారు కదా. ఫస్ట్ నా మ్యారేజ్ అవ్వగానే ఈ గృహానికే నేను వచ్చి 25 ఇయర్స్ అండి. చాలా రాతి బిల్డింగ్ అనమాట. ఆ బిల్డింగ్లో అందరూ ఉండేవారు. మరి పెద్దలందరూ కూడా ఇప్పుడు లేరు, అయినా సరే మరి ఆ బిల్డింగ్ని చూసి చాలా ఒక్కొక్కసారి మరి ఆ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా జ్ఞాపకంకి వస్తాయి. ముఖ్యంగా ఏదంటే వీధంతా కూడా చాలా కంజెస్టెడ్ అయిపోయింది. ఇంకెక్కడ ఇదిగోండి లైట్లు వెలిగిన ఇంట్లో వాళ్ళు ఉన్నారు. పైన మేడ మీద మేము ఉండేవాళ్ళమి. ఇదిగోండి దేవుడు ఎంతో ఆశీర్వదించాడు మేము ఇక్కడ ఉన్నంత కాలం కూడా. అలాగే మేము బయటకు వచ్చినా సరే మాకు అలాగే ఉన్నామండి ఆ సంతోషంగానే. ఇది రాత్రులు అనమాట. పగలు వెళ్ళాం అనుకోండి ఇక వీధిలో వాళ్ళందరూ మమ్మల్ని పట్టుకుంటారు, మా ఇంటికి రండి మా ఇంటికి రండి, వచ్చి భోంచేయండి భోంచేయండి అని. ఇదిగోండి ఇది మా తోటికోళ్ళు అనమాట శారద. ఈ మేడ మీద మెట్లు చూసారు ఎలాగున్నాయో. ఆ మెట్లు ఎక్కి మేము అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మాకు. ఇప్పుడు రెంట్కి ఇస్తాం, అందుకే అంత చూసుకొని ఇంకేమైనా మరి చేయవలసినవి ఏమైనా ఉన్నాయేమో అని చూడడానికి కూడా మేము వెళ్ళామన్నమాట. చూస్తున్నాం అంతా కూడాను. ఇదిగోండి ఇది మా బావగారి ఇల్లు. మరి తనకి ఏంటంటే పితరుల ఇల్లు చాలా అభిమానం కాబట్టి ఆ ఇల్లంతటిని పెయింటింగ్లో వేసుకొని చక్కగా మరి ఎంతో సంతోషంగా ఉంటున్నారన్నమాట. తను ఒక్కడే బిల్డింగ్ అంతటికి తను అక్కడే ఉంటున్నాడు అనమాట. ఇది మా అబ్బాయి బర్త్డే అండి. ఈ బర్త్డే కేక్ కటింగ్ మీరు చూడండి. ఇదిగోండి ఫస్ట్ బర్త్డే తన వైఫ్తోని మరి బర్త్డే జరుపుకుంటున్నాడు. తనే కేక్ ఆర్డర్ పెట్టి మరి అసలు యాక్చువల్గా ఈ టైంలోని తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాడనమాట. వాళ్ళందరూ బయట బాగా ఎంజాయ్ చేస్తారు బీచ్ రోడ్లోని. కానీ ఈ సంవత్సరం మేము వెళ్ళనివ్వలేదు. వైఫ్ వచ్చిన తర్వాత ఇంట్లోనే బర్త్డే జరుపుకోవాలా అనేసి. మాకేంటంటే ఒక బైబిల్ చదివి ప్రార్థన చేయడం అనేది చాలా ముఖ్యం కాబట్టి అవన్నీ కూడా మేము చేసాము. ఇదిగోండి బైబిల్ చదువుతుంది తన. తెగ ఫోన్లు వస్తున్నాయండి ఆ టైంలోని అందరూ కూడాను.
12 అవగానే ఇక ఫోన్లు ఒకరి మీద ఒకరు ఫోన్ చేసి విషెస్ చెప్తున్నారు. చూడండి ఎలా కోతి వేషాలు వేస్తున్నాడు సరి నించోకుండాను. అలా నవ్వించుకునే ఉంటాడు అందరినీ కూడా. తను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. బర్త్డే అనేసి వచ్చాడనమాట. ఇదిగోండి మరి బర్త్డేకి మేము అన్నీ కూడా హోటల్కి వెళ్దాం అనుకున్నాము, ఇంట్లో వండుకుందాం అనుకున్నాము, ఎవరినైనా పిలుద్దాం అనుకున్నాం, కానీ ఏమీ జరగలేదండి. ఆ రోజు 2 ఫంక్షన్లు పడ్డాయి మాకు. మార్నింగ్ మరి చర్చికి వెళ్ళి రావడము, తర్వాత గృహప్రవేశము, తర్వాత మళ్ళీ నైట్ ఏమో మళ్ళీ రిసెప్షన్కి వెళ్ళాం. మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్ళి మరి ఇలాగే గడిపిస్తామన్నమాట ఆ రోజు అంతాను బయటను. కాబట్టి మరి ఈ విధంగా మరి బర్త్డే ఈ నైట్ 12 o'clockకి కేక్ కటింగ్ ఇదంతా కూడాను చాలా హ్యాపీగా అనిపించిందండి. మరి వాళ్ళు కొత్తగా పెళ్ళయింది కాబట్టి మరి చాలా గ్రాండ్గా చేసుకుందాం, ఎక్కడికో వెళ్దాం, లేకపోతే అరకు వెళ్ళిపోదాం అని ఎన్నో ప్లాన్లు చేసుకున్నారు. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అన్నట్టుగా అయ్యింది. ఏదైనా సరేనండి చాలా బాగా అయింది. మరి ఒకటి ఏంటంటే మెయిన్ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. బైబిల్ చదివి ప్రార్థన చేసుకుని దాని ప్రకారంగా మరి జీవించడం అనేది ఒక చాలా మంచి పద్ధతి. ఇప్పుడు గృహప్రవేశంకి వెళ్తున్నామండి. చూడండి ఆ బండి మీద వెళ్తున్న వాళ్ళు మా బావగారును మరి శారద అనమాట. ఇద్దరు వెళ్ళిపోతున్నారు, తెలియకుండా వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు వేరే లైన్లో ఇదిగోండి వచ్చాము. చూడండి ఇప్పటి నుంచి మా నాన్నగారు కూడా దయచాలి. మేము నలుగురు సంతానం, 2 అక్కలు, ఒక అన్నయ్య. మాకు అందరికంటే పెద్దది. మరి అది ఉన్న దాంట్లో మమ్మల్ని చదివించి అది ప్రార్థనపూర్వకంగా ఉండడం వల్ల మాకు మరి నలుగురు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి మాకు. మరి రత్నరెడ్డి గారు రెడ్డిలో ఏపీగా చేసి బిఆర్ తీసుకున్నారు. బావగారు కూడా ఏపీగా చేశారు. మరి వారి వివాహం లేదు తెలియదు అయ్యేది 71లో. అప్పుడు చాలా వివాహం జరిగిందండి. 3 పిల్లలు, 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. అయితే అప్పుడు కొన్నాళ్ళని వాళ్ళు ఇక్కడ చేయాలండి. అలాగే అక్కడ దేవుడి ప్రార్థన వల్ల అన్ని చక్కగా చేసుకున్నారు. నేను అందరికీ వచ్చినట్టు వందనాలు తెలియపరుచుకున్నానండి. తర్వాత అలాగే చిన్న విషయం, మరి మా రాజగోపాల్ విషయం చెప్పాలంటే ఆ కరోనా టైంలో వీళ్ళందరూ మన అందరూ చాలా సహకరించారు. అవి విషయంలో అలాగే మా పాపకి మరి ఫుల్ సపోర్ట్ మీ సంఘం ఉంటారు. మరి ఇది మర్చిపోలేదు.
with you, and I wish Ryan God should dwell in these houses, and you being exemplary. ఈ బ్లూ చుడిదార్ వేసుకున్న అమ్మాయి మా పిన్ని కూతురండి తిన May God bless you. పేరు స్వీటీ. Health, joy. ఇది ఒకళ్ళు అంతా కూడా తీసుకోవాలి. ఆ ఇంటి కోడలు అనమాట, పెద్ద కోడలు. సింగిల్ హ్యాండెడ్గా నాకేం గుర్తులేదు. వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వచ్చినప్పుడు ఒక చిన్న ఒక అమ్మాయి వెయిట్ లిఫ్టర్, బాక్సింగ్ కూడా చేస్తుంది స్పోర్ట్స్ దీంట్లోని. ఒక పాప చదువుకుంటుంది. ఆ పాపకి, పెద్ద పాపకి చాలా మెడల్స్ వచ్చాయండి, బాగా చదువుకుంటారు. డబల్ డబల్ సింగిల్ హ్యాండెడ్గా నాకేం గుర్తులేదు. మరి క్యారల్స్కి వచ్చినప్పుడు ఒక చిన్న ఒక ఫ్లోరే ఉండేది, ఆ తర్వాత ఇంకో ఫ్లోర్ కట్టారు. కట్టి ఇక్కడికి రావాలంటే కొంచెం దూరం ప్లేస్, మంచి చలిగా ఉండేది, నైట్ మిడ్ నైట్ వచ్చేవాళ్ళని, కొంచెం సరదాగా ఉండేది. కాబట్టి అలాగే చూస్తే కాంప్లెక్స్ అనుగ్రహించి ఆ గృహంలో తెలిసింది ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో, ఆరోగ్యంతో ప్రభావం ఆయన ప్రభావం మరి ఫలిస్తూ వర్ధిల్లుచు ప్రభావానికి సాక్షులు కృపను దాయిమని చేరువచ్చిన సంఘం అంతటి కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంకా ప్రభావాన్ని గృహాలను నిలుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారిని కూడా వారి యొక్క స్వంత గృహాలకు దాయించండి. మరి ముఖ్యంగా పరలోకంలో మీరు మాకు సిద్ధపరిచిన ఆ ప్రశస్తమైనటువంటి పరలోక గృహము పొందుకునేటువంటి రీతిలో సిద్ధపడుతున్న మా అందరికీ ప్రసాదించండి. మహిమా ఘనత ప్రభావం పరచడానికి ఆలోచిస్తూ రాష్ట్రాలు వచ్చిన ప్రతి జాతి ప్రభావం వారి బిడ్డలు వారి కుటుంబాలు చేరువచ్చిన సంఘమంతటి కూడా మరుగుతారు ప్రభుత్వం ఏ శ్రీకృష్ణ వారి పరిస్థితి నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. చాలా బాగుంది. అమ్మ నా వంటగది బాగుంది, చాలా వంటలు వచ్చేస్తున్నాయి నాకు అప్పుడే. నైస్, చాలా బాగుంది. ఏదో అలా నించోండి ఇద్దరు. మీరు ఎవరింటికి వచ్చారు? వెరీ గుడ్. వీడియో కదా, మాట్లాడండి. ఫోటో కూడా నెక్స్ట్ మా ఇంటి గృహప్రవేశం కూడా మీరు అందరు రావాలి. పెద్ద గిఫ్ట్లు పట్టరండి అందరు, ఫోటో ఫ్రేమ్లు అవి కాదు. ఇదిగోండి, ఇది విశాలాక్షి నగరం. ఆంటీ రత్నం ఫెట్రిక్ గారు ఆంటీ మరి 2 అంతస్తులు ఉండేవి. అయితే దాన్ని బిల్డర్స్కి ఇచ్చిగానే 10 ఫ్లాట్స్ అనమాట కట్టారు. విజయ్ గారు చాలా బాగుంది. ఇప్పుడు ఆ గృహప్రవేశంకి
మేము వెళ్ళామండి. ఇప్పుడు అంతా అయిపోయింది, భోజనాలు అన్నీ అయిపోయి. నేనైతే మేడంతా తిరిగి వీడియో తీసుకుంటున్నాను. పాస్టర్ గారు ఇదిగోండి అక్కడ అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా మా పాస్టర్ గారు అంటే ముందు చేసినటువంటి పాస్టర్ గారు వచ్చారనమాట. పాస్టర్ గారిని పిలు. ఇదిగోండి ఒకనొకప్పుడు ఎంత అడవిలాగా ఉండేదో ఇప్పుడు చూస్తే అంత ఊర్లాగా అయిపోయింది. చూసారండి. ఇంకోటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఈ వైజాగ్లోని ఏ చిన్న ఫంక్షన్ అయినా మొత్తం అందరూ కలుసుకుంటామండి. అదొకటి ఉన్నది మాకు పలకరింపులు. అది దేవుడి ఏర్పాట్లేండి. అలా కలుసుకోవడం అనేది కూడా దేవుడే ఏర్పాటు. ఎన్నో సంఘాలు ఉంటాయి. ఆ సంఘాల్లో ఒక్కొక్క వ్యక్తి అయినా వచ్చి పలకరిస్తూ ఉంటారు. అందులో బంధువులు. ఇక చూసారా ఎలాగుందో, ఒక ఊర్లాగా అయిపోయిందండి. ఒకనొకప్పుడు మేము ఇదంతా కూడా అడవిలాగా ఉండేది. ఈ ఆంటీ వాళ్ళ ఇల్లు ఏంటి ఎంత కొసక్కి కట్టుకున్నారని అనుకునే వాళ్ళమే, కానీ ఇప్పుడు చూస్తే ఇదే పెద్ద టౌన్ లాగా అయిపోయింది ఇక్కడ. ఇదిగోండి అక్కడ మా మరిది, మా చెల్లి, వీళ్ళందరూ కూడాను. ఫెడ్రికా ఆంటీ గృహప్రవేశానికి వచ్చాం. మీ ఇల్లంతా వీడియో తీసుకుంటున్నానమ్మా. చాలా బాగుంది. మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఇంటికి వచ్చా? గట్టినా వచ్చిందా? హలో, ఎవరింటికి వచ్చారు? మా పెద్దమ్మ. ఎంజాయ్ చేయండి. ఈ అమ్మాయి మా పిన్ని కూతురండి, అంటే మనవరాలు. అంటే ఈ ఇంటికి అలా పెద్ద కొడుకు కూతురు అనమాట. అమ్మాయి వెయిట్ లిఫ్టర్, ఇంటికే బాక్సరు. చాలా గోల్డ్ మెడల్ అన్నీ వచ్చాయండి ఈ అమ్మాయికి. చూడండి ఎంత యాక్టివ్గా ఉందో ఆడపిల్ల. ఆ బ్లూ సారీ ఆంటీ కూతురండి. ఈ ఆవు చూడండి అలాగా వీడియోలు తీస్తుంటే అరుచుకొనే ఉన్నది అన్నిట్లో కూడా.
చెట్టు లెక్కగలవా, పుట్ట లెక్కగలవా? గృహప్రవేశం అయిపోయింది కదండి. మధ్యాహ్నం వచ్చి పడుకొని కొంతసేపు మళ్ళీ సాయంత్రం తయారయ్యి ఇప్పుడు మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ మ్యారేజ్ రిసెప్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను. అంతా కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఎస్ఎన్ కాలేజ్ దగ్గర మేము వెయిట్ చేస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ మరి మా మరిది వస్తాడని అలా వెయిట్ చేస్తున్నాం. చూడండి. పరిశుద్ధ వాక్యము, పరిశుద్ధ లేఖనాలు, ప్రభు మ్యారేజ్. సో మా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను. ఇప్పుడు సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, గాస్పల్స్ పరిశుద్ధ గ్రంథంలో ఒక 4 గాస్పల్స్ మనం చూస్తాం. ఈ గాస్పల్కి గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ, గాస్పల్ అకార్డింగ్ టు లూక్, గాస్పల్ అకార్డింగ్ టు జాన్ అని వారు యేసుక్రీస్తు ప్రభువుని చూసి అర్థం చేసుకుని ప్రభు యొక్క పరిచయం గురించి రాసినటువంటి గాస్పల్. సో వారి యొక్క అనుభవంలో క్రీస్తు అక్కడే ఉండిపోయారు కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఆబ్వియస్గా వాళ్ళు కూడా షేర్ చేస్తారు ఒకనొక సమయంలో, అనుకూల సమయంలో. ఈరోజు నేను కూడా ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, మ్యారీడ్ లైఫ్, మ్యారేజ్లో నేను బాగా నచ్చినటువంటి ఆ ఫ్యూ మినిట్స్లో నచ్చినటువంటిది ఏంటంటే తను చూసినప్పుడు తన వాయిస్ చాలా బేస్గా ఉందండి. చాలా బేస్గా ఉంది, చాలా స్వీట్గా ఉంది. నన్ను పాట పడతావా? భౌతికమైనటువంటి అంటే ఒక ఈలోక సంబంధమైనటువంటి వ్యవహారమేనా మ్యారేజ్లో ఉంది, లేకపోతే అంతకు మించినటువంటి పరమార్థం ఏదైనా ఉందా అని మనం ఆలోచన చేస్తుంటే నిజంగానే ఈ అర్త్లీ లైఫ్లో మ్యారేజ్ అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్. అందులో నో డౌట్ పెట్టాలండి. ఆదాముతో పాటు ఆదాము చుట్టూ ఒక చక్కటి ప్రకృతి ఉంది, పశువులు ఉన్నాయి, పక్షాదులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్నీ క్రియేట్ చేయబడ్డాయి. ఆదాము హ్యాపీగా లేడు. ఆదాము సో హ్యాపీ టు సీ విన్సెంట్ గారు. ఈ సెలబ్రేషన్ అంతా మీ దగ్గర కనబడుతుంది. ట్రెడిషనల్ ఇక్కడ ఉన్నారు. ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక స్కూల్లో ఆ క్యారెక్టర్ ఎలాగా